సూర్యుడు అస్తమించని బ్రిటిష్ రాజ్యంలో జూలై 2024 గురువారం ఎన్నికలు జరుపుకున్న ఆ దేశ ప్రజలు, ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పోలింగ్లో పాల్గొన్న ఆ దేశ ప్రజలు, 650 పార్లమెంటు సీట్లకు పోటీ చేసిన లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీలు. ఈ పోటీలో 326 సీట్లు గెలిచిన వారు బ్రిటన్ దేశ ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తీసుకుంటుంది. లేబర్ పార్టీ 2024 ఎన్నికల్లో భారీ విజయంతో కన్జర్వేటర్ పార్టీ మీద గెలిచింది. లేబర్ పార్టీ కీర్ స్టార్మర్ లండన్లోని తన సిట్టింగ్ ఎంపీ స్థానం హాల్బోర్న్ అండ్ సెయింట్ పాన్ క్రాస్లో గెలుపొందారు. ప్రభుత్వం చేజారగానే ప్రధానిగా రిషి సునాక్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసి అధికార నివాసం ముందు 10 డౌనింగ్ స్ట్రీట్లో చివరి స్పీచ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తన భార్యతో బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్ళి కింగ్ చార్లెస్ IIIకు రాజీనామా లేఖను అందజేసిన రిషి సునాక్ ఈ ఎన్నికల్లో గతంలో చేసిన ఎంపీల తప్పులని రిషి సునాక్పై తీవ్ర ప్రభావం చూపడంతోనే ఓటమి చెందినట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు. బ్రిటన్ ఎన్నికల్లో 26 మంది భారతీయ ఒరిజిన్ నేతలు ఎంపీలుగా గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా భారతీయ ఒరిజిన్కి సంబంధించిన వారు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో తమ సత్తా చాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మేధావులు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. గెలిచినటువంటి ప్రధానిగా లేబర్ పార్టీ ప్రధానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.